వినాయక చవితి 5 రోజులు చేసిన తర్వాత, ఐదో రోజు ఊరేగింపు చేసి నిమజ్జనం చేసేసామండి. నిమజ్జనం చేసే ముందు ఊరేగింపుకి వెళ్తారు కదా! వెళ్ళే ముందు వ్యాన్ ముందు ముగ్గు వేసి, పసుపు, కుంకుమ వేసిన తర్వాత వ్యాన్‌కి కూడా కొంచెం బొట్టు పెట్టి, ఒక అరిటాకు వేసి అందులో అన్నం వేయాలి. అన్నం చుట్టూ కొంచెం పసుపు, కుంకుమ వేసిన తర్వాత, ఒక కొబ్బరికాయను కొట్టి, ఆ కొబ్బరికాయలో హారతి వెలిగించి స్వామివారికి హారతి చూపించాలి. హారతి చూపించిన తర్వాత, ఆ కొబ్బరి చెక్కతో పాటు మనం ఏదైతే అన్నం పెట్టామో, ఆ అన్నంలో మధ్యలో కొబ్బరి చెక్క పెట్టాలండి. ఇలాగా వ్యాన్ ముందు కుంభం వేస్తారనమాట. ఇలా కుంభం ఎందుకు వేస్తారంటే, ఎటువంటి విఘ్నాలు కలగకుండా మొత్తం ఊరేగింపంతా కూడా సక్రమంగా జరిగేలాగా ఇలాగ చేస్తారని చెప్పి ఫస్ట్ మాకు చేయించిన పంతులు గారైతే చెప్పారండి. అప్పటినుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితికి గానీ, అమ్మవారికి గానీ ఊరేగింపు ముందు ఖచ్చితంగా ఇలా చేస్తాము. ఈ గుమ్మడికాయ ఏంటంటే ఎవ్రీ ఇయర్ నార్మల్‌గా గుమ్మడికాయ మీద హారతి కర్పూరం వెలిగించి అలా తిప్పేసి కుట్టేవాళ్ళం. కాకపోతే ఈ సంవత్సరం పంతులు గారేంటంటే, ఆ పైన కట్ చేసి పసుపు, కుంకుమ, నీళ్లు వేసి ఇలా కొట్టండి దిష్టి బాగా పోతుందయితే చెప్పారండి. ఇలాగ కొడితే ఏమైతుందంటే, ఎటువంటి విఘ్నాలు కలగకుండా, దిష్టి తగలకుండా, ఎటువంటి గొడవలు కూడా జరగకుండా ఊరేగింపంతా కూడా సక్రమంగా జరుగుతుందంటండి. అందుకని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే చేస్తాం అనమాట. ఈ సంవత్సరం మా వినాయకుడితో పాటు పక్క వీధిలో చిన్న వినాయకుడు ఉన్నారండి. ఇద్దరిని కలిపి ఒకే వ్యాన్ అయితే ఎక్కించి ఊరేగించామన్నమాట. ఊరేగింపు స్టార్ట్ అయ్యే ముందు స్వామివార్లు ఇద్దరికీ కూడా బూరులు పైనుంచి ఎగరవేసాం అనమాట. ఇలా బూర్లు పైనుంచి ఎగరేసేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఆడవాళ్ళైతే కొంగులు పట్టుకుని, మగవాళ్ళందరూ కూడా ప్రసాదంగా బూర్లు తీసుకుంటారు. ఇలా బూర్లు వేయడం అయిపోయిన తర్వాత మా ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ప్రతి సంవత్సరం వినాయక చవితి, దసరా చేసినప్పుడు ఊరేగింపు ఇలాగే స్టార్ట్ అవుతుందండి. గణేష్ మహారాజ్‌కి జై అని కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.